అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భీమవరం సమీపంలోని గొల్లలకోడేరు వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి గత డిసెంబర్ నుంచి అది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటూ కూడా ఆర్టీవీలో పలు కథనాలు అయితే ప్రచురిస్తూ వస్తున్నాము. దాదాపు దీనికి సంబంధించి గత నవంబర్ నెలలోనే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారందరూ కూడా సిబిఎస్ఈకి ఒక లేఖ కూడా రాశారు. దీనిపై వస్తున్న పలు విమర్శలకు వస్తున్న దానికి వివరణ సిబిఎస్ఈ వాళ్ళు ఇవ్వాలంటూ కూడా పేరెంట్స్ అందరూ కూడా సిబిఎస్ఈకి ఒక లేఖ రాశారు. అయితే నవంబర్లో ఆ లేఖ రాశారు. అనంతరం డిసెంబర్ నుంచి ఆర్టీవీ ద్వారా కథనాలు అయితే మనం ప్రచురిస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి సిబిఎస్ఈకి పేరెంట్స్ ఆ లేఖలో ఎటువంటి ప్రశ్నలు అనేవి రేజ్ చేశారు ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా భీమవరం కేంద్రంగా నడుస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా పూర్ మేనేజ్మెంట్తో నడుస్తుందంటూ కూడా ఆ లేఖలో మొదటి పాయింట్ని అయితే రేజ్ చేశారు వాళ్ళు. ఆ లేఖ అంతా కూడా మొత్తం 8 పాయింట్లతో కూడిన ఒక లేఖను సిబిఎస్ఈకి సంబంధించి వారైతే పంపిన పరిస్థితి ఒక లేఖను. దీనిపై సిబిఎస్ఈ వాళ్ళు వివరణ ఇంకా ఇస్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సిబిఎస్ఈ కాబట్టి ఆ లేఖకు సంబంధించి వివరణ కొన్ని రోజులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. మొదటగా వారు లేఖలో ప్రస్తావించింది ఏంటంటే భీమవరం కేంద్రంగా గొల్లలకోడేరు సమీపంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చాలా పూర్ మేనేజ్మెంట్ ఉందంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే వారు రైజ్ చేశారు. రెండోది, స్కూల్ పట్ల చాలా నిరుత్సాహంగా ఉన్నాము, సిబిఎస్ఈ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాల అనేది నడుస్తుంది అంటూ కూడా వారు ఇంకొక క్వశ్చన్ రైజ్ చేశారు. మేనేజ్మెంట్ అనేది చాలా పూర్గా ఉంది, నిబంధనలు కూడా సరిగా లేవంటారు. మూడవది, సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, కానీ అక్కడ అలా లేదు. మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని అక్కడ మేము జాయిన్ చేస్తామంటూ కూడా పేరెంట్స్ మూడవ పాయింట్ని అయితే రైజ్ చేశారు. నిజంగా ఆ భీమవరం సమీపంలో చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ కూడా వారి పిల్లల్ని అక్కడ జాయిన్ చేసిన మాట వాస్తవమే. అయినప్పటికీ ఎందుకు జాయిన్ చేశారు అని అంటే నిజంగా వారి యొక్క పిల్లలకు క్వాలిఫైడ్ టీచర్స్ విద్యను చెప్తారు కాబట్టి వీరికి కూడా ఆ విషయం తెలుసు కాబట్టి అందుకు జాయిన్ చేస్తుంటారు. కాకపోతే ఈ మేనేజ్మెంట్కి సంబంధించి సరిగా విద్యాభ్యాసం చెప్పకపోవడం వల్ల తల్లిదండ్రులకి అయితే తెలుస్తుంది కాబట్టి వీరు ఒక లేఖను కూడా రాశారు. ఆ లేఖలో ఈ మూడవ ప్రశ్న చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని మేము జాయిన్ చేస్తాము అంటూ కూడా వారు లేఖలో రాస్తారు. కాబట్టి ఇప్పుడు క్వాలిఫైడ్ టీచర్స్ దాంట్లో లేరనే మాట వాస్తవం. ఇది ఆర్టీవీ కన్నా ముందే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క పేరెంట్స్ ముందుగానే గ్రహించారని చెప్పాలి. 4వ పాయింట్, టీచర్లకు జీతాలు ఇవ్వనందుకే క్వాలిఫైడ్ టీచర్స్ మానేశారంటూ కూడా 4వ పాయింట్ రైజ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా క్వాలిఫైడ్ టీచర్స్ అంటే గతంలో చాలామంది క్వాలిఫైడ్ టీచర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేంద్రంగా పనిచేశారు భీమవరంలో. అయితే వారందరికీ సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం వల్లే వారందరూ కూడా మానేశారు. ఇప్పుడు కనీసం క్వాలిఫైడ్ టీచర్స్ దాంట్లో ఎవ్వరూ లేరనే చెప్పాలి. సాధారణంగా డిగ్రీ చదివిన కొంతమంది వ్యక్తుల చేత మాత్రమే ఆ స్కూల్లో విద్యనైతే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ లేఖలో వేరొక పాయింట్ కూడా రైజ్ చేశారు. గత ఏడాది 700 మంది ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఎందుకు 180కి పడిపోయారంటూ కూడా పేరెంట్స్ దాంట్లో ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేసిన పరిస్థితి. మరొక రీజన్ కూడా చెప్తున్నారు. అంటే స్కూల్ యొక్క టీచర్స్ ఎందుకు మానేశారు అనే దానిపై కూడా పేరెంట్స్ కూడా వాకబు చేయగా టీచర్స్ కూడా వారికి చెప్పారంట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటున్నారు, అవి ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడుతుందంటూ కూడా దాంట్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరైతే మానేశారో వారందరూ కూడా పేరెంట్స్ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇంకొకటి, స్కూల్లో ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేదు, స్కూల్కి సంబంధించి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేదు. స్కూల్కి సంబంధించి ఎవరైతే ఓనర్ ఉన్నారో తన కొడుకు పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మాత్రమే ఫీజులు కట్టించుకుంటున్నారంటూ కూడా ఆ లేఖలో పేరెంట్స్ అనేది ప్రస్తావించారు. ఇప్పటివరకు కూడా స్కూల్కి అనేది ఒక అకౌంట్ అనేది లేదు. ఎవరైతే పేరెంట్స్కి సంబంధించి ఏమన్నా వారి పిల్లల యొక్క ఫీజుని ఏమన్నా అకౌంట్లో వేయాలంటే దానికి సంబంధించి ఓనర్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు అకౌంట్ మాత్రమే ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఒరిజినల్ అకౌంట్ అనేది లేదంటూ కూడా వారు చెప్పుకోవడం రావడం జరిగింది. మేజర్గా లాస్ట్ పాయింట్ ఒకటి ఆ లేఖలో వారు ప్రస్తావించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది ఒక బ్రాండ్, దాదాపు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన మంచి విద్యని చెప్పే బ్రాంచ్ కాబట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఒక సొసైటీ అనేది ఉంటుంది. దానికి సంబంధించి అనేక బ్రాంచులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ కూడా ఈ బ్రాంచు భీమవరంలో నెలకొల్పారు కాబట్టే మేమందరం ఇక్కడ మా పిల్లల్ని జాయిన్ చేసాము. కానీ ఇప్పుడు
వెబ్సైట్లో మాత్రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి హెడ్ ఏదైతే ఉందో సొసైటీకి సంబంధించి దా వెబ్సైట్కి సంబంధించి ఆ వెబ్సైట్లో ఎక్కడ కూడా భీమవరం బ్రాంచ్ అనేది ఎందుకు లేదు, మొదట్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం బ్రాంచ్ ఇప్పుడు ఎందుకు లేదు, దానిపై కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది ఫ్రాంచైజీ ఏమన్నా క్యాన్సిల్ చేశారా, లేకపోతే దీనికి ఎందుకు మొదట్లో వెబ్సైట్లో సొసైటీ వెబ్సైట్లో ఉన్న భీమవరం బ్రాంచ్ ఇప్పుడు ఎందుకు సొసైటీ వెబ్సైట్లో లేకపోవడం ఎందుకు లేదు అంటూ కూడా సిబిఎస్ఈకి ఒక 8 పాయింట్లతో కూడిన ఒక లేఖను కూడా పేరెంట్స్ సిబిఎస్ఈకి లేఖ కూడా రాశారు. అంటే దీనికి సంబంధించి 8 పాయింట్లకు సంబంధించి తప్పకుండా సిబిఎస్ఈ వారు వివరణ ఇస్తారు. ఎందుకంటే సిబిఎస్ఈ అనేది ఒక ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి తప్పకుండా వీరి పేరెంట్స్ రాసిన లేఖకు తప్పకుండా వివరణ అనేది ఇస్తారు. దానిపై వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం చెప్పాల్సిన అవసరం, నిజంగానే పేరెంట్స్కి ఇంకా తెలియకపోవచ్చు అసలు భీమవరం సంబంధించి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి సొసైటీలో ఎందుకు భీమవరం బ్రాంచ్ లేదు అనేది. ఇది ఇప్పుడే ఆర్టీవీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా చిన్న తప్పిదం అని చెప్పుకుని వస్తున్నాం. కానీ ఈ ఫ్రాంచైజీ ఎందుకు క్యాన్సిల్ అయిందో అనేది చెప్పడానికి ఒక పెద్ద కారణం ఉంది. అది కూడా ఒక పెద్ద నేరమే అని చెప్పాలి. ఏదైతే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి చైర్మన్గా చెప్పుకుంటున్న శ్రీనివాసరాజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి సొసైటీకి ఎవరైతే హెడ్ ఉన్నారో డాక్టర్ షుంగ్లు, అతని సంతకం మీరు ఫార్జరీ చేయడం వల్లే కదా ఈ విషయం అంతా ఆ సొసైటీ వాళ్ళకి తెలిసి మీ బ్రాంచ్ను క్యాన్సిల్ చేశారు. అప్పటి నుంచి కూడా మీరు ఫేక్ బ్రాంచ్ని ఇప్పటికి కూడా నడుపుతున్నారు కదా. ఇది ఎంత పెద్ద నేరం. ఇప్పటికీ కూడా విద్యార్థులని పేరెంట్స్ని మోసం చేయడం కాదా శ్రీనివాసరాజు గారు? దీనిపై మీరు ఎప్పుడు వివరణిస్తారు? ఉద్యమిస్తానని గత కొన్ని రోజుల కాదు దాదాపు 20 రోజుల పైనే అవుతుంది ఉద్యమిస్తానని చెప్పి ఎందుకు ఉద్యమించట్లేదు? ఫార్జరీ సంతకం పెట్టి వైజాగ్ ఎస్బీఐ బ్రాంచ్లో మీరు లోన్ తీసుకోవడం వల్లే కదా షుంగ్లు గారు మీ బ్రాంచ్ను తీసేశారు సొసైటీ నుంచి. దీనిపై ఏం చెప్తారు? అంతేకాదు మీకు సంబంధించి ఈ వాసవి కమలా ట్రస్ట్కి సంబంధించి ఇంతకుముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది లేక మునుపు ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండేది. ఈ కళాశాలకు సంబంధించి మొదట్లో ఆ రహదారి లోపలికి వెళ్ళేందుకు ఒక వ్యక్తి, గొల్లల కోడేరుకి సంబంధించిన ఒక వ్యక్తి తన రహదారి పోతుందంటూ మీ స్కూల్కి వెళ్ళే దారిని అతను కొట్టేస్తే ఒక దళిత వ్యక్తి చేత మీరు అతనిపై SC/ST కేసు పెట్టించి మీరు అతన్ని మోసం చేశారా లేదా? అతనికి స్కూల్లో డైరెక్టర్ పదవి ఇస్తానని చెప్పి అతని చేత రోడ్డు కొట్టించిన వ్యక్తిపై SC/ST కేసు పెట్టించి ఆ తర్వాత మీరు అతనికి ఎటువంటి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నారు? ఈ ఆర్టీవీ కథనానికి ఆయన కూడా స్పందించే అవకాశం ఉందా? త్వరలో ఆయన కూడా మీడియా ముందుకు రాబోతున్నారా? ఎవరు ఆ దళిత నాయకుడు? ఎందుకు అతని చేత ఆ రోడ్డు కొట్టించిన వ్యక్తిపై కేసు ఎందుకు పెట్టించారు? అతనిపై SC/ST కేసు పెట్టిన ఆ వ్యక్తి దళిత నాయకుడు ఎవరైతే ఉన్నారో తనపై ఏకంగా వెంకయ్యనాయుడికి సంబంధించి మనుషులు కొంతమంది మీరు ఎటువంటి కేసు పెట్టొద్దు SC/ST కేసు అని చెప్పినా మీరు ఎందుకు వినకుండా కేసు పెట్టారు? ఇప్పుడు ఆ దళిత నాయకుడు ఎక్కడున్నాడు? అతను కూడా త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారా? ఒకరు కాదు పదుల సంఖ్యలో శ్రీనివాసరాజు బాధితులు ఆర్టీవీ సాక్షిగా త్వరలోనే ముందుకు రాబోతున్నారు. దీనిపై ప్రతిదానికి ఇప్పటికైనా చాలా తప్పు చేశానని మీరు ఒక మీడియా ముఖంగా ఒక వివరణ ఇస్తే ఇప్పటికైనా మీపై ఉన్న కేసులన్నీ కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఎప్పటికైనా మీరు బయటకు వచ్చి వీటిపై అన్నిటికీ కూడా వివరణ ఇవ్వాలి. దాదాపు మీరు ఎంతమందిని మోసం చేశారు అనే దానిపై మేము చేసిన ప్రతి ఐటెం కింద కామెంట్స్లో మీరు చేసిన ప్రతి ఇది కూడా కామెంట్స్ రూపంలో ప్రతి ఒక్కరూ వెళ్ళబోసుకుంటున్నారు వాళ్ళ యొక్క బాధను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉన్నారో పద్మా అవార్డు గ్రహీత షుంగ్లు సంతకం మీరు ఫార్జరీ చేశారు కాబట్టే కదా మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి భీమవరం బ్రాంచ్ క్యాన్సిల్ అయిపోయింది. దీనిపై వివరణ ఇవ్వాలి. ఆర్టీవీపై పరువు నష్టం దావా కేసు వేస్తాను, ఆర్టీవీ మనోజ్పై కేసు వేస్తాను, ఆర్టీవీ కృష్ణపై కేసు వేస్తాను. దమ్ములేని మాటలు ఇవన్నీ ఎందుకు? ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. మీడియా ముఖంగా మీరు రెడీనా? మేము రెడీ. వీడియో జనశేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.